అప్రతిహత విజయం వచ్చిన తర్వాత చూసారా ఇంత ప్రముఖమైన ఇటువంటి సంస్థ చెప్పింది ప్రజల తీర్పు మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇదిగో ఈ పచ్చ మీడియా ఎలక్షన్ కమిషను మేనా వీళ్ళందరూ కుమ్మక్కయ్యి మన రిజల్ట్ని మార్చేశారు అని చెప్పి ఊర్లో ఆందోళన చేయడానికి రకరకాల గొడవలు సృష్టించి వెధవ పనులు చేయడానికి వాళ్ళని రెడీ చేయటం కోసం ఎందుకంటే ఇది చూసి బెట్లే వేస్తారు వీళ్ళు రేపు TV9 NTV చూసిన తర్వాత బెట్లే వేస్తారు రాయలసీమ వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళు బెట్లు వేసిన తర్వాత వాళ్ళకి మొత్తం గొడ్లు ఊడిపోతాయి ఛానల్ చూడొద్దని సలహా ఇస్తున్నారు మీరు ప్రేక్షకులకి ఆ రోజు వైసీపీ వాళ్ళు ఆ ఛానల్ చూసి బెట్టింగ్లు వేస్తే మసైపోతారు ఆ మసైపోయిన వాళ్ళతో ఉసుగొల్పి గొడవలు చేయించాలనేది వాళ్ళ కోరిక ఆ చెప్పి ఈ ఛానల్లో ఆ ఛానల్లో బ్రహ్మాండం 110 నుంచి 114 వస్తుంది ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పటికీ కూడా మరి ఈయన చేసిన సంక్షేమ పథకాల వలన చాలా ఊపు వచ్చింది తొక్క తోలు తోటకూర ఇవన్నీ చెప్తారు వాళ్ళ క్రెడిబిలిటీ గాన్ మళ్ళీ నెక్స్ట్ సర్వేకి వీళ్ళు ఉండరు బట్ వాళ్ళు మంచి సర్వేలు కరెక్ట్గా చెప్పి పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళ పేర్లు వీళ్ళు కొనుక్కుని వాళ్ళ కీర్తి ప్రతిష్టలను వీళ్ళు తూకంలో కొనుక్కుని వాళ్ళతో చెప్పించి దీంతో రేపు గొడవలు చేయడానికి దీన్ని ఒక సాగ్గా వాడి ఇప్పుడు ఎవరికైనా డబ్బులు పోయి ఒళ్ళు మండిపోతున్నాయి కదా రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేసేది ఆ గొడవలు చేయడానికి శాశ్వతంగా ఎంతోమంది REDDYలు ఈ గేమ్లో వారి యావదాస్తి కోల్పోయే రిస్కులు ఉన్నాయి అంచేత జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజు ఆ రెండు టీవీలు చూడకండి సొంత మీడియా సొంత పత్రిక సొంత ఛానల్ అంటే సరే దాని పుట్టుక అది అన్ని నాకంటే మీకు ఎక్కువ తెలుసు అక్కడ దగ్గర ఉండి చూశారు కాబట్టి అది నమ్మరనే పెద్దగా పోయేది లేదు పెద్దగా వచ్చేది లేదు తెలిసిందే కానీ వీళ్ళ మనుగడే ప్రశాంతకం అవుతుంది కదా అలా చేసుకుంటే క్రెడిబిలిటీ క్వశ్చన్ కాదు రేపు అవుతుంది అంటే కరెక్టే ప్రజెంట్ NPVలో కొనుక్కుంటున్నారు పర్వాలేదు ప్రజలు పీపుల్ మెమరీ షార్ట్ 5 ఏళ్ళ తర్వాత మర్చిపోతారులే ఏదో ఒకసారి ఇందులో ఈ సర్వే ఇచ్చే వాళ్ళలో కనీసం టీం కూడా లేకుండా ఇంట్లో కూర్చొని టైప్ కొట్టి సర్వే కంపెనీలు కూడా 1-2 ఉన్నాయి వాళ్ళందరినీ కూడా చేస్తారు సాక్షులు వేస్తే ఎవరో నమ్మరు కాకపోతే వేరే ఛానల్లో వచ్చినప్పుడు వాళ్ళ కింద వేస్తారు ఇది చెప్పేది వారి వ్యక్తిగత అభిప్రాయం ఈ ఛానల్లో టెలికాస్ట్ చేయడానికి ఛానల్కి వీరి అభిప్రాయానికి మాకు ఎటువంటి సంబంధం లేదు ఇది వారి అభిప్రాయం అని చెప్పి మటుకు వేస్తారు కాకపోతే వీళ్ళు చెప్పిన నెంబరు వీళ్ళు యాక్సెప్ట్ చేసిన నెంబరు వాళ్ళు చెప్పడానికి ముందుకు వస్తేనే వాళ్ళు ఆ స్లాట్ ఇచ్చి వేసుకుంటారు ఇది జరిగేది అందరికీ తెలిసిందే అయినా సరే తెలిసినప్పటికీ కూడా అది అలాగే జరుగుతుందని నేను అనుకుంటున్నా ఇంకో 48 గంటల్లో ఈ పాటికి వీళ్ళందరూ కూడా చెప్పేస్తారు కానీ నేషనల్ ఎక్సెప్ట్ టైమ్స్ నౌ మిగిలిన వాళ్ళు ఏం చెప్తారో చూడండి ఖచ్చితంగా 20 నుంచి 22 పార్లమెంటు స్థానాలు ప్రముఖ నేషనల్ సర్వే కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో మా కూటమికి ఇవ్వబోతున్నారు ఇది నిజం ఆల్ ది బెస్ట్ రాజు గారు నేను మాట్లాడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మీకు రెడ్డి గారికి మీ కూటమి పార్టీలకి అందరికి 4వ తారీఖు మధ్యాహ్నంకే మా రిజల్ట్స్ వస్తాయి మధ్యాహ్నంకే మీ లైన్లోకి వస్తా అలాగే నేను చెప్పింది నిజం అయిందా కాదో మీరే కనుక్కోండి ఉన్నారు ప్యానెల్లో ఉంటారు 1వ తారీఖు ఉంటారు 1వ తారీఖు ఉంటారు 4వ తారీఖు ఉంటారు మీరు ప్యానెల్లో ఉన్నారు ఆల్రెడీ లిస్ట్లో 1వ తారీఖు మా ఊరి నుంచి ఉంటా అలాగే 1వ తారీఖు మా ఊరి నుంచి ఉంటా అలాగే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇక మనం పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి వ్యాక్సినిజం ఇది అయిపోతే